సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మన దేశంలో ఆస్తి వారసత్వపు హక్కులను నిర్ణయించే హిందూ చట్టం తరతరాలుగా వస్తున్న ఆచారాల నుంచి రూపుదిద్దుకుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని హిందువుల వ్యక్తిగత కుటుంబ ఆస్తులకు సంబంధించి 1956లో హిందాను తీసుకొచ్చారు. ఇది వారసత్వ నియమాలను, ఒక వ్యక్తి ఆస్తిని ఎవరు ఎలా పొందాలనే రూల్స్ ను స్పష్టంగా కోడిఫై చేసింది. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడంలో ఈ చట్టం చాలా కీలక మార్పులకు కారణమైంది. ఈ చట్టం ఏం చెప్తోంది? కూతురుకి ఎలాంటి హక్కులు ఉంటాయి? దేశంలో సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి తండ్రి ఆస్తి కొడుకుకు చెందుతుందని, కానీ ఒకవేళ కొడుకుతో పాటు కూతురు ఉంటే ఆస్తి సమానంగా ఇద్దరికి కూడా చెందుతుందా అనే సందేహం అందరి మదిలో ఉండే ప్రశ్న. అయితే ఆస్తుల కోసం వివాదాలు, మనస్పర్ధలు, గొడవలు ఇలా విడిపోయే వరకు దారితీస్తాయి. నేటి కాలంలో తండ్రి ఆస్తి కొడుకుకి చెందకపోతే పిల్లలు ఉన్న కోడళ్లు కూడా విడిపోతున్నారు. అయితే తండ్రి ఆస్తి నిజంగా ఎవరికి చెందాలి? కూతురికి కూడా ఇందులో సగం వాటా హక్కు ఉంటుందా? చట్టంలో ఏం రాసుంది? వారసత్వ ఆస్తుల్లో ఆడపిల్లలకు సమాన హక్కు ఉంటుందని తేల్చింది హిందూ వారసత్వ సవరణ చట్టం 2025 ప్రకారం. తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు కూడా సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చట్టం 2005 ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిపై కొడుకుల మాదిరిగానే హక్కు, అధికారం ఉంటుంది. కూతురు అవివాహితురాలా, పెళ్లయిందా అన్నది ముఖ్యం కాదు. వివాహిత కుమార్తెలకు కూడా తమ తండ్రి ఆస్తిలో సమాన వాటాను క్లెయిమ్ చేయొచ్చు. ఒక వ్యక్తికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నట్లయితే కుమార్తె తన తండ్రి ఆస్తిలో సగం, అంటే ఆస్తిలో తన సోదరుడితో సమానమైన వాటాను క్లెయిమ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం హిందూ మతంలో జన్మించిన అమ్మాయికి ఆమె పుట్టినప్పటి నుండి తన తండ్రి ఆస్తిలో సమాన వాటా ఉంటుంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మన దేశంలో ఆస్తి వారసత్వపు హక్కులను నిర్ణయించే హిందూ చట్టం తరతరాలుగా వస్తున్న ఆచారాల నుంచి రూపుదిద్దుకుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని హిందువుల వ్యక్తిగత కుటుంబ ఆస్తులకు సంబంధించి 1956లో హిందాను తీసుకొచ్చారు. ఇది వారసత్వ నియమాలను, ఒక వ్యక్తి ఆస్తిని ఎవరు ఎలా పొందాలనే రూల్స్ ను స్పష్టంగా కోడిఫై చేసింది. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడంలో ఈ చట్టం చాలా కీలక మార్పులకు కారణమైంది. ఈ చట్టం ఏం చెప్తోంది? కూతురుకి ఎలాంటి హక్కులు ఉంటాయి? దేశంలో సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి తండ్రి ఆస్తి కొడుకుకు చెందుతుందని, కానీ ఒకవేళ కొడుకుతో పాటు కూతురు ఉంటే ఆస్తి సమానంగా ఇద్దరికి కూడా చెందుతుందా అనే సందేహం అందరి మదిలో ఉండే ప్రశ్న. అయితే ఆస్తుల కోసం వివాదాలు, మనస్పర్ధలు, గొడవలు ఇలా విడిపోయే వరకు దారితీస్తాయి. నేటి కాలంలో తండ్రి ఆస్తి కొడుకుకి చెందకపోతే పిల్లలు ఉన్న కోడళ్లు కూడా విడిపోతున్నారు. అయితే తండ్రి ఆస్తి నిజంగా ఎవరికి చెందాలి? కూతురికి కూడా ఇందులో సగం వాటా హక్కు ఉంటుందా? చట్టంలో ఏం రాసుంది? వారసత్వ ఆస్తుల్లో ఆడపిల్లలకు సమాన హక్కు ఉంటుందని తేల్చింది హిందూ వారసత్వ సవరణ చట్టం 2025 ప్రకారం. తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు కూడా సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చట్టం 2005 ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిపై కొడుకుల మాదిరిగానే హక్కు, అధికారం ఉంటుంది. కూతురు అవివాహితురాలా, పెళ్లయిందా అన్నది ముఖ్యం కాదు. వివాహిత కుమార్తెలకు కూడా తమ తండ్రి ఆస్తిలో సమాన వాటాను క్లెయిమ్ చేయొచ్చు. ఒక వ్యక్తికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నట్లయితే కుమార్తె తన తండ్రి ఆస్తిలో సగం, అంటే ఆస్తిలో తన సోదరుడితో సమానమైన వాటాను క్లెయిమ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం హిందూ మతంలో జన్మించిన అమ్మాయికి ఆమె పుట్టినప్పటి నుండి తన తండ్రి ఆస్తిలో సమాన వాటా ఉంటుంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మన దేశంలో ఆస్తి వారసత్వపు హక్కులను నిర్ణయించే హిందూ చట్టం తరతరాలుగా వస్తున్న ఆచారాల నుంచి రూపుదిద్దుకుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని హిందువుల వ్యక్తిగత కుటుంబ ఆస్తులకు సంబంధించి 1956లో హిందాను తీసుకొచ్చారు. ఇది వారసత్వ నియమాలను, ఒక వ్యక్తి ఆస్తిని ఎవరు ఎలా పొందాలనే రూల్స్ ను స్పష్టంగా కోడిఫై చేసింది. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడంలో ఈ చట్టం చాలా కీలక మార్పులకు కారణమైంది. ఈ చట్టం ఏం చెప్తోంది? కూతురుకి ఎలాంటి హక్కులు ఉంటాయి? దేశంలో సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి తండ్రి ఆస్తి కొడుకుకు చెందుతుందని, కానీ ఒకవేళ కొడుకుతో పాటు కూతురు ఉంటే ఆస్తి సమానంగా ఇద్దరికి కూడా చెందుతుందా అనే సందేహం అందరి మదిలో ఉండే ప్రశ్న. అయితే ఆస్తుల కోసం వివాదాలు, మనస్పర్ధలు, గొడవలు ఇలా విడిపోయే వరకు దారితీస్తాయి. నేటి కాలంలో తండ్రి ఆస్తి కొడుకుకి చెందకపోతే పిల్లలు ఉన్న కోడళ్లు కూడా విడిపోతున్నారు. అయితే తండ్రి ఆస్తి నిజంగా ఎవరికి చెందాలి? కూతురికి కూడా ఇందులో సగం వాటా హక్కు ఉంటుందా? చట్టంలో ఏం రాసుంది? వారసత్వ ఆస్తుల్లో ఆడపిల్లలకు సమాన హక్కు ఉంటుందని తేల్చింది హిందూ వారసత్వ సవరణ చట్టం 2025 ప్రకారం. తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు కూడా సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చట్టం 2005 ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిపై కొడుకుల మాదిరిగానే హక్కు, అధికారం ఉంటుంది. కూతురు అవివాహితురాలా, పెళ్లయిందా అన్నది ముఖ్యం కాదు. వివాహిత కుమార్తెలకు
కుమార్తెలకు కూడా తమ తండ్రి ఆస్తిలో సమాన వాటాను క్లెయిమ్ చేయొచ్చు. ఒక వ్యక్తికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నట్లయితే కుమార్తె తన తండ్రి ఆస్తిలో సగం అంటే ఆస్తిలో తన సోదరితో సమానమైన వాటాను క్లెయిమ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం హిందూ మతంలో జన్మించిన అమ్మాయికి ఆమె పుట్టినప్పటి నుండి తన తండ్రి ఆస్తిలో సమాన వాటా ఉంటుంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మన దేశంలో ఆస్తి వారసత్వపు హక్కులను నిర్ణయించే హిందూ చట్టం తరతరాలుగా వస్తున్న ఆచారాల నుంచి రూపుదిద్దుకుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని హిందువుల వ్యక్తిగత కుటుంబ ఆస్తులకు సంబంధించి 1956లో హిందాను తీసుకొచ్చారు. ఇది వారసత్వ నియమాలను, ఒక వ్యక్తి ఆస్తిని ఎవరు ఎలా పొందాలనే రూల్స్ ను స్పష్టంగా కోడిఫై చేసింది. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడంలో ఈ చట్టం చాలా కీలక మార్పులకు కారణమైంది. ఈ చట్టం ఏం చెప్తోంది? కూతురుకి ఎలాంటి హక్కులు ఉంటాయి? దేశంలో సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి తండ్రి ఆస్తి కొడుకుకు చెందుతుందని, కానీ ఒకవేళ కొడుకుతో పాటు కూతురు ఉంటే ఆస్తి సమానంగా ఇద్దరికి కూడా చెందుతుందా అనే సందేహం అందరి మదిలో ఉండే ప్రశ్న. అయితే ఆస్తుల కోసం వివాదాలు, మనస్పర్ధలు, గొడవలు ఇలా విడిపోయే వరకు దారితీస్తాయి. నేటి కాలంలో తండ్రి ఆస్తి కొడుకుకి చెందకపోతే పిల్లలు ఉన్న కోడళ్లు కూడా విడిపోతున్నారు. అయితే తండ్రి ఆస్తి నిజంగా ఎవరికి చెందాలి? కూతురికి కూడా ఇందులో సగం వాటా హక్కు ఉంటుందా? చట్టంలో ఏం రాసుంది? వారసత్వ ఆస్తుల్లో ఆడపిల్లలకు సమాన హక్కు ఉంటుందని తేల్చింది హిందూ వారసత్వ సవరణ చట్టం 2025 ప్రకారం. తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు కూడా సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చట్టం 2005 ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిపై కొడుకుల మాదిరిగానే హక్కు, అధికారం ఉంటుంది. కూతురు అవివాహితురాలా, పెళ్లైందా అన్నది ముఖ్యం కాదు. వివాహిత కుమార్తెలకు కూడా తమ తండ్రి ఆస్తిలో సమాన వాటాను క్లెయిమ్ చేయొచ్చు. ఒక వ్యక్తికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నట్లయితే కుమార్తె తన తండ్రి ఆస్తిలో సగం అంటే ఆస్తిలో తన సోదరితో సమానమైన వాటాను క్లెయిమ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం హిందూ మతంలో జన్మించిన అమ్మాయికి ఆమె పుట్టినప్పటి నుండి తన తండ్రి ఆస్తిలో సమాన వాటా ఉంటుంది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మన దేశంలో ఆస్తి వారసత్వపు హక్కులను నిర్ణయించే హిందూ చట్టం తరతరాలుగా వస్తున్న ఆచారాల నుంచి రూపుదిద్దుకుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని హిందువుల వ్యక్తిగత కుటుంబ ఆస్తులకు సంబంధించి 1956లో హిందాను తీసుకొచ్చారు. ఇది వారసత్వ నియమాలను, ఒక వ్యక్తి ఆస్తిని ఎవరు ఎలా పొందాలనే రూల్స్ ను స్పష్టంగా కోడిఫై చేసింది. ముఖ్యంగా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడంలో ఈ చట్టం చాలా కీలక మార్పులకు కారణమైంది. ఈ చట్టం ఏం చెప్తోంది? కూతురుకి ఎలాంటి హక్కులు ఉంటాయి? దేశంలో సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి తండ్రి ఆస్తి కొడుకుకు చెందుతుందని, కానీ ఒకవేళ కొడుకుతో పాటు కూతురు ఉంటే ఆస్తి సమానంగా ఇద్దరికి కూడా చెందుతుందా అనే సందేహం అందరి మదిలో ఉండే ప్రశ్న. అయితే ఆస్తుల కోసం వివాదాలు, మనస్పర్ధలు, గొడవలు ఇలా విడిపోయే వరకు దారితీస్తాయి. నేటి కాలంలో తండ్రి ఆస్తి కొడుకుకి చెందకపోతే పిల్లలు ఉన్న కోడళ్లు కూడా విడిపోతున్నారు. అయితే తండ్రి ఆస్తి నిజంగా ఎవరికి చెందాలి? కూతురికి కూడా ఇందులో సగం వాటా హక్కు ఉంటుందా? చట్టంలో ఏం రాసుంది? వారసత్వ ఆస్తుల్లో ఆడపిల్లలకు సమాన హక్కు ఉంటుందని తేల్చింది హిందూ వారసత్వ సవరణ చట్టం 2025 ప్రకారం. తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెలకు కూడా సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చట్టం 2005 ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిపై కొడుకుల మాదిరిగానే హక్కు, అధికారం ఉంటుంది. కూతురు అవివాహితురాలా, పెళ్లైందా అన్నది ముఖ్యం కాదు. వివాహిత కుమార్తెలకు కూడా తమ తండ్రి ఆస్తిలో సమాన వాటాను క్లెయిమ్ చేయొచ్చు. ఒక వ్యక్తికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నట్లయితే కుమార్తె తన తండ్రి ఆస్తిలో సగం అంటే ఆస్తిలో తన సోదరితో సమానమైన వాటాను క్లెయిమ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం హిందూ మతంలో జన్మించిన అమ్మాయికి ఆమె పుట్టినప్పటి నుండి తన తండ్రి ఆస్తిలో సమాన వాటా ఉంటుంది.